బీఆర్ఎస్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులపై చర్చకు సిద్ధమానని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 25,750 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 2,19,182 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. ఏడాదిలోనే 4 రెట్లు పెరిగాయన్న మహేష్ గౌడ్ కాంగ్రెస్ పై నమ్మకంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మారింది అంటే ఇవాళ దావోస్లో జరిగిన ఒప్పందాల్లో మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. దాదాపు 1,78,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు చేసిన కృషి ఫలితం. మిత్రులారా, ఇంత పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చిందంటే ఒకటి విదేశీ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జవాబుదారితనం. మాకు ఈ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెడితే ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడి రావడానికి మరో కారణం రాష్ట్రం సంవత్సర కాలంలో చూపించినటువంటి పురోగతి. 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. వీరు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 1 రూపాయి పెట్టుబడి రాలే. నీకు ఇస్తాం ఈ లెక్క. దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము.